జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ స్థానం కోసం తమ కసరత్తును వేగవంతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పష్టంగా తెలిపారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ స్థానిక నాయకుడికే ఇవ్వనున్నామని, బాహ్యులకు అవకాశమే లేదని చెప్పారు. అభ్యర్థి ఎంపికలో స్థానికుల అభిప్రాయాల ఆధారంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ స్థానాన్ని గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రతినిధిగా చేశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్ సీటు ఖాళీ అయింది. దీంతో ఈ స్థానం కోసం బీఆర్ఎస్ మళ్లీ దమ్ముతో పోటీగా సిద్ధమవుతోంది. గోపీనాథ్ భార్యను పార్టీ తరపున పోటీకి దింపాలని బీఆర్ఎస్ పింక్ పార్టీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే అధికారికంగా బీఆర్ఎస్ ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తుందనేది ఇంకా తెలియరాలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ పట్టణంలో పట్టు సాధించేందుకు యత్నిస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు హైదరాబాద్ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఇటీవల కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించారు. ఈ విజయంతో కాంగ్రెస్ కు ఈ నగరంతో కొంత ఊరటనిచ్చినట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందా అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ కోసం ఫిరోజ్ ఖాన్, అజహరుద్దీన్, నవీన్ యాదవ్, గద్దర్ కూతురు వెన్నెల వంటి ప్రముఖులు హైకమాండ్ ను సంప్రదిస్తున్నట్లు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందో పార్టీ అధిష్టానం త్వరలో స్పష్టత ఇస్తుందని అంచనా. ఈ ఉప ఎన్నికలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో, ఈ పోరు ఎవరికి కలిసి వస్తుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.